ఏమండి నాకు ఈ 30,000 రూపాయల బ్యాగ్ నచ్చింది తీసివ్వండి. 30,000 తీసుకో. మహా అయితే ఏమవుతుంది, ఈ నెల ఖర్చు లేకుండా పోతుంది. ఈ అమ్మాయి కట్టలేదని బ్యాంక్ వాళ్ళు వచ్చి బ్యాగ్ తో సహా మన ఇంట్లో నుంచి బయటకు తరివేస్తారు. ఇద్దరం కలిసి బ్యాగ్ ఎత్తుకుని చిన్న ఇంట్లో ఉంటాం. ఎండాకాలం వానాకాలం ఈ బ్యాగ్ ఎత్తుకుని హాయిగా రోడ్ల మీద తిరగడం. ఎలాగో రోడ్లు పడ్డాం కాబట్టి సాయంత్రం పూట నేను తల మీద టీ పెట్టుకుని బాబయ్య చాయ్, బాబయ్య డబ్బులు, బాబయ్య 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 నాకు ఈ బ్యాగ్ వద్దు. బ్యాగ్ అని జన్మలో అడగదా. చూస్తారంటే వచ్చి కూర్చోబా. ఏంటి ఇంత లేటు? అది అమ్మా. అమ్మ ప్రతి దానికి అమ్మ అమ్మ. ఏం చేయాలన్నా ఎక్కడ పోవాలన్నా అమ్మ అమ్మ అమ్మ. ఏదో ఒక రోజు ఆ ముసలి దానికి విషం పెట్టి చంపేస్తా. అమ్మా నేనేడే ఉండా చూసుకోలేదత్తా. నోటి తోలు ఎక్కువ నీకు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? టౌన్ దాకా వెళ్ళాలన్నా. కూర్చోమా. ఏమ్మా టౌన్ లో ఏం పని? ఏదన్నా పని చేసుకుందామని టౌన్ కి వెళ్తున్నా అన్న. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏదన్నా జాబ్ ఇప్పించండి. ఏమైందమ్మా? మా ఆయన ఉన్నంత వరకు అంతా బానే ఉండిందన్న. ఒక యాక్సిడెంట్ అయి ఆయన దూరం అయ్యాక అప్పటికే ఉన్న అప్పులు, బిడ్డల చదువులు, ఇంటి బాధ్యత మొత్తం ఒక్కసారిగా నా మీదే పడిందన్న. నువ్వు బాధపడక చెల్లెమ్మా, నేను ఏదో సహాయం చేస్తాను. ఇలా మీ చుట్టుపక్కల కూడా ఎన్నో ఫ్యామిలీని చూసే ఉండి ఉంటారు. అదే మనం సంపాదించే రోజుల్లోనే మన ఫ్యామిలీ కోసం ఒక చిన్న టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే, మనకి ఏమైనా సరే మన ఫ్యామిలీకి ఒక ₹1,00,00,000 అయితే వస్తుందండి. మనం లేకపోయినా సరే మన మీద ఆధారపడ్డ మన భార్య పిల్లలు అయితే క్షేమంగా ఉంటారండి. ఎప్పుడు చెప్పేదని చెప్పి దయచేసి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు.